అరే లుచ్చి పూకున్నామడ్డ కలుదాపోతున్నావు ఇప్పుడు ఊక్క నేను పెద్ద పిస్తానే కదరా పిస్తావా నేను నాకు ఎప్పుడు చెప్పింది నేను లైవ్లు కొట్టద్దని నేను ఒక మనిషికి ఆదర్శని అంతే దో కలుదాపోతున్నా లేక చూసిన అరే కుక్క ఎందుకు నా మీద ఏడస్తారా ఏమని కదా మన అమ్మ కుక్క ఆల్రెడీ సగం మీరు సగం తెచ్చారా ఏంటికిరా ఒకడు బాగుపడాలని చేయాలన్నా దానికి లైఫ్ ఉండాలిరా ఏముంది నాదా ఒరే లెక్కెత్తుకుంటే 10 మంది కూర్చుంటా నాకు నచ్చినట్టు రైతులు ఉంటారు హ్యాపీగా ఏ అవసరంగా నాకు డబ్బులు ఇస్తారు సపోజ్ ఎత్తుకో లెక్కెత్తుకో ఏ పనికైనా నాకు 3 బిడ్డలు ఉంటారు ఆడపిల్లలు గొప్పగా చెప్పుకుంటున్నా ఏం కావాలి నాకు ఇస్తారు వాళ్ళ ఇంట్లో ఒక ఇదిగా ఉంటాయి నేను ఆ రైతు ఇంట్లో తెలుసా కుక్క ఎవరు నన్ను అంత ఇదిగా ఇదో చెప్పేదంట లైఫ్లో గుర్తుపెట్టుకో ఒకటే దొంగతనం చేయకూడదు నెక్స్ట్ అదే మెయిన్ పాయింట్ ఎవరు నమ్మడరా ఎంతలోనైనా సరే దొంగతనం ఒకటి చేసిన ఎప్పుడు నమ్మడు ఇంకోటిగా ఉంది లంజరకం మనకి మనకి తెలుసులా అవన్నీ పెద్ద పెద్ద మాటలు ఒకటి పెట్టుకో లైఫ్లో బతకాలంటే కష్టపడని బతకలేరు ఎందుకురా నా మీద దగ్గర ఏడుస్తున్నారు మీరు ఈ మధ్య రీల్ చేయాలంటే నాకు పెద్ద విషయంగా క్లోజ్ చేసుకుంటా కానీ టైం లేదు నేను చూస్తూ పని మనం చూస్తూ పని ఇంకా అదే పని అవుతుంది నాకు నా ఇష్టం రా రీల్ చేసుకుంటా నా ఇష్టం రీల్ చేసుకుంటా నా ఇష్టం రా అరే కుక్క నువ్వేది నన్ను అడిగిదా నేను లైక్ కొట్టమని అడిగినా లావడాగా ఏడమి గౌడా అంతే నచ్చినట్టు ఏదైనా చేస్తాం నచ్చింది ఏ పని చేస్తాం అంతే కానీ లావడాగా చూసిన కొనలా అట్లా ఉంటుంది మన లైఫ్ బతికిన 4 రోజులు అట్రా పొలంలో బాగా బతికట్రా హ్యాపీగా బతికిన అది కావట్రా కష్టపడండిరా రూపాయి సంపాదించుకోండి ఏమి లావడా ఫీల్ చేసి రైలు కొట్టండి అవి కొట్టండి నేను లోటు అడిగేది ఈరోజు నేను చెప్తాను నిజంగా చెట్టు కింద ఉండే తాడి చెట్టు ఉండే చూస్తాను తాడి చెట్టు కిందండి కంపల్సరీ చెట్టు ఇంకా తాడి చెట్టు ఈరోజు నేను అడగను లైవ్ కొట్టండి ఏంది అడిగిన లోడ అడిగితే వాడు లైవ్ కొట్టమని వాడు అడిగితే నేను ఉన్న వాస్తవం నీళ్ళు చేసుకుంటా ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో దొంగతనం ఎప్పుడు ఉండకూడదు అప్పేం చేయండి రూపాయి తెచ్చుకొని తినండి ఏ రైతు కాడ నమ్మకం రైతు కాడ అంతేగాని దొంగతనం చేసి ఏందన్నా లావడ బతికేదిరా ఈరోజు చెప్తానే నేను చేసే పనులు పద్ధతిగా ఉంటుంది నాకు ఎంతమంది ఊరంతా దత్తత తీసుకుంటా ముందు కూడా దానికి ఊరు మొత్తానికి దత్తత తీసుకుంటా అంటే అంత స్టామినా మన దగ్గర పని చేసే స్టామినా అంటే పెద్ద స్టామినా అంటే వీడియో పెద్ద ఇయర్ తీసే కాదు కష్టపడాల తాగాల తినాల చెయ్యాల ఏం చెప్పింది దేవుడు కష్టపడండి రూపాయి తినండి చేయండి అని చెప్పింది దేవుడు అదే కానీ దొంగతనాలు మనల్ని నమ్మించిన ఇంట్లో పోయి రూపాయి వాళ్ళు ఆడ పెట్టుంటారు మనం నమ్మి వాళ్ళంట్లో తిరుగుతాను కాబట్టి ఆ డబ్బులు తెంకపోయి దొంగతనాలు చేసి కదరా ఎరుపుకున్న అమ్మంట అది నేను చెప్పేది ఎప్పుడైనా సరే మనం నమ్ముకుంటే తల్లిదండ్రులు పోయినా బతకవచ్చు పట్టపులు బతకలేరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది